పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో షాడ్విక్ పరిశ్రమ సౌజన్యంతో కోటి రూపాయలతో చేపట్టిన ఆర్ఓ వాటర్ ఏటీఎం బయో కంపోసిటీ కేంద్రం అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ సోలార్ స్ట్రీట్ లైట్లు ఎలక్ట్రిక్ చెత్త సేకరణ ఆటోలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముత్తంగి డిఎన్ కాలనీ నుండి పాషమైలారం 100 ఫీట్ల రహదారి వరకు 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ మరియు బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్తంగి అభివృద్ధి కోసం షాన్విక్ పరిశ్రమ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్ రెడ్డి, షాన్విక్ పరిశ్రమ సిఎస్ఆర్ రెడ్డి, రవి అరోరా, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైరేజ్ ఖాన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ముత్తంగి గ్రామం పరిధిలో శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కోటి రూపాయలతోటి మనము ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము, చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం, 2 వెహికల్స్, ఆర్ఓ ప్లాంటు, అలాగే పార్క్ డెవలప్మెంట్, ఇవన్నీ 5-6 వర్కుల మీద ఈరోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో గేమ్స్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ, ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్, మన బిల్డర్స్ ఇక్కడ చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు. వారందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది. మనకు విల్లాస్ కానీ, గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది. కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత స్థానిక నాయకత్వంది, మనది. వారికి కరెంటు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.